లివింగ్ డేంజరస్లీ ఈజ్ ద ఓన్లీ వే అని నీషే చెప్పాడు, ఓషో చెప్పాడు, చాలామంది చెప్పారు. రిస్క్ లేని జీవితాన్ని కోరుకోవద్దు, సెక్యూరిటీ ఇమ్మని జీవితాన్ని అడగొద్దు. ప్లెయిన్ గ్రౌండ్లో బతుకుదాం అనుకుంటారు అందరూ. వి నీడ్ మౌంటైన్స్ అండ్ వ్యాలీస్ ఇన్ లైఫ్. రిస్క్ తీసుకోవటం, రిస్క్లోకి దూకటమే మన క్యారెక్టర్ అవ్వాలి. చేసే పనులు ఎప్పుడూ ఒకే ప్యాటర్న్లో ఉండకూడదు, బోరింగ్. జీవితం అనే కొవ్వొత్తిని రెండు వైపులా వెలిగించేద్దాం. అట్నుంచి ఎందుకు కాలాలి, ఎట్నుండి కాలకూడదా, ఏమైందట? దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ చాలా అవసరం. లివ్ ఆన్ ద ఎడ్జ్. స్కై డైవింగ్ భయం అయితే అదే చేసేయి. ఎన్నిసార్లు దూకుతావు అదే హెయిర్ స్టైల్ని? అందగాడు అనుకుంటున్నా, ఒకసారి గుండు గీసేయి, మనశ్శాంతిగా ఉంటుంది. నువ్వు ఎప్పుడూ వెయ్యని బట్టలు వేసుకో, హరేం ప్యాంట్స్ వేసుకొని ఎర్ర కళ్ళద్దాలు పెట్టుకొని అలా రోడ్డు మీద నిలబడు. సడన్గా సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ డిలీట్ చేసి ట్రావెల్కి బయలుదేరు. బడ్జెట్ ట్రావెల్ చేయి. తక్కువ డబ్బుతో ఎలా బతకాలో నేర్చుకో. 2 రోజులు నీకు తెలిసిన వాళ్ళతో అసలు మాట్లాడుకో. అన్నోన్ పీపుల్తో మాత్రమే మాట్లాడు. వాళ్ళతో షెల్టర్ షేర్ చేసుకో. పాస్ట్ మనకెందుకు, ఇప్పుడు ఈ క్షణం అంతే. నీకు ఇష్టమైంది చేసేయి, ఇష్టంగా చేసేయి. ఏదైతే అయింది తర్వాత చూసుకుందాం. రోజు రాత్రిపూట ఎందుకు పడుకోవాలి? రోజు మానే. తెల్లారులకు ఒడ్లు గోబులా కూర్చో. రేపు నేను చచ్చిపోతాను అనుకొని ఈరోజు ఎలా బతుకుతావో అలా ఓ రోజు బతికే. జీవితాన్ని ఎప్పుడూ దూరం నుండి చూడొద్దు, అందులో పార్టిసిపేట్ చేయి. ఆ డ్రామాలో మనం కూడా ఉండాలి. ఈట్ హెల్దీ, స్టే హెల్దీ. ఒక 2 రోజులు నిన్ను నువ్వు పొగుడుకోడు మానే. టాలెంటెడ్ పీపుల్ కోసం వెతుకు, వాళ్ళని అప్రిషియేట్ చేయి, క్లాప్స్ కొట్టు, విజిల్స్ చేయి. లైఫ్ అంటే మనం ఒక్కళ్ళమే కాదు, చాలామంది ఉన్నారు. అందరినీ చూసి వాళ్ళందరికంటే డేంజరస్గా ఏదైనా చేయగలవేమో ఆలోచించు. ఒక్కసారి ట్రై చేసి చూడు. కొన్ని నీకు చేత కావు అన్న విషయం నీకు తెలియాలి. 2 ఏళ్ల వయసున్న పసిపిల్లతో కూర్చో, ఏమంటుందో చూడు. 90 ఏళ్ల ముసలాడితో కూర్చో, వాడు ఏమంటున్నాడు విను. పరిగెత్తు. కూడా ఆ కుక్కను తీసుకొని పరిగెత్తు. మంచు కొండల్లో గుడిసేసుకొని కూర్చోండి. నీకు కొంచెం పిచ్చి ఉందని మాకు కూడా తెలిసేలా ఏదైనా చెయ్యి. భయం దెయ్యం, ఆ దెయ్యం చెప్పినట్టు వినొద్దు. ఫాలో యువర్ హోప్స్. కాసేపు ప్రేమించడం మానే. నీకెవ్వరూ లేరనుకో, నువ్వు ఒక అనాథం అనుకో. అలా ఉంటే ఏం చేస్తావో ఆలోచించు. ఏడుస్తూ కూర్చోకు. ఇక్కడ సినిమా నడుస్తుంది, ప్రొజెక్టర్ రన్నింగ్లో ఉంది, ఆ స్క్రీన్ మీద ఉండు. ఈ క్షణం వేరు, ఇంతకు ముందు క్షణం వేరు. అది ఇది 2 ఎంజాయ్ చేసాయి. ఎండ్ ఆఫ్ ద షో ఏ కొండ మీద కలుద్దాం.
దమ్ముంటే అక్కడ నువ్వు నవ్వుతూ కనిపించాలు. లైఫ్ అంటేనే అడ్వెంచరస్. బతికితే డేంజరస్గానే బతకాలి. మొన్నాటనస్ లైఫ్ మనకొద్దు. లివ్ డేంజరస్లీ.